అమ్మయ్యా, మన ఇంటికి వచ్చేసాం, ఇదే మన ఇల్లు అనగానే మనసులో వ్యక్తం చేయలేని మధురమైన భావన కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ భావన వెనుక నాది అనుకునే ఇంటి మీద ఉన్న మమతానురాగాలు, ఆత్మీయత, ఇష్టాలు అనేకం అంతర్లీనంగా దాగి ఉంటాయి. ఇలాంటి అనుభూతులు సమృద్ధిగా అందించేదే గృహం. ఇక రోజువారీ పనులతో దేవుని ముందు దీపం, తులసికోట ముందు దీపం, ఇంటి గుమ్మం దగ్గర దీపం, ఇలా స్వంత గృహంలో మంగళత్వాన్ని ప్రకటించడానికి ఐశ్వర్యాలను ఆహ్వానిస్తూ లోకైక దీపాంకుర అయిన జగన్మాతను ఆరాధించే సంస్కృతి మనది. అనేక అలంకరణలతో శోభాయమానంగా సుహృద్భావ వాతావరణం ఏర్పడే విధంగా లభ్యమైన సహజ వనరులతో స్వేచ్ఛాపథంలో మన గృహాన్ని ఎంతో మురిపెంగా హట్టి పెట్టుకోవడం ఇది ఒక అద్భుతం. ఇది ఒక విధంగా మన గృహంపై ఉండే ఆర్తిని నిరూపించడమే కాక అల్పజ్ఞత ప్రకటితమవుతుంది. ఉమ్మడి కుటుంబాలు, ఆప్యాయతలు, అనుబంధాలు, అటుపై అపార్థాలు, పశ్చాత్తాపాలు, నవ్వుల సంబరాలు, కన్నీళ్లు, వీడ్కోలు, వీటన్నిటినీ మన పెద్దల మాటల్లో కుదించి ఇమర్చగల ప్రతిభలు, నిష్కల్మష భావ ప్రకటనలు, సాదర సహనపూరిత ఓదార్పులు కనబరిచే వాళ్ల అనుభవాలలో పూర్తిగా తెలియపరిచే, పదిలపరుచుకుంటూ ఉండే కుటుంబ సమాజం అది. ఎటువంటి తగాదాలకు తావు ఇవ్వకుండా కుటుంబ శ్రేయస్సు కొరకు క్షమ, ఓర్పు ప్రదర్శనలతో అందరం ఒకే హృదయంగా బ్రతుకుదాం అనే సమైక్య భావాన్ని వెలిబుచ్చే మన పెద్దలకు సర్వదా పాదాభివందనాలు. దశాబ్దాలుగా సంస్కృతి పరంపరలో నిర్దిష్టమైన విలక్షణమైన సవాళ్లకు అలవాటు పడి మన ఇంటి పట్టుకు వచ్చేటప్పటికీ మన గృహ వాతావరణం మనల్ని నవవైతాళికుల్లా తయారు చేసే మన గృహం ముగ్ధిల్ని చేయగల కల్పవృక్షం. ఇంటి చుట్టూ గరిక పెరగాలని, నడిచే బాటల ఇరువైపులా గరికలు పెరిగి గరిక పువ్వులు వికసించాలని మన పూర్వ ఋషులు ఆకాంక్షించారు. ఇది మన గృహం హరిత సౌందర్యానికి, ఇతర పూల మొక్కలకు ఆలవాలం. తప్పక మనస్సుకు ఎంతో హాయి కలిగించే వాతావరణం మన గృహం.